ఆధార్ కార్డ్‌లో మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి ఎక్కువ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు రిజెక్ట్ అవుతాయనేది ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఎందుకు రిజెక్ట్ అవుతాయో మీరు తెలుసుకుంటే, ఆ తర్వాత ఎలా ఈజీగా అప్రూవ్ చేసుకోవచ్చనేది మీరు ఈజీగా తెలుసుకుంటారు. వీడియోనైతే పూర్తిగా చూడండి. ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్‌ని మీరు క్లియర్ చేసుకోగలిగితే మీ ఆధార్ కార్డ్‌ని ఈజీగా అప్రూవ్ చేసుకోవచ్చు. సో, అప్రూవల్ అంటే మీరేం చేసేదేం లేదు. మీరు పెట్టిన రిక్వెస్ట్‌ని 100% అప్రూవల్ అవుతుంది. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని పూర్తిగా చూడండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇవాళ ఆధార్ కార్డ్ సంబంధించిన మనం అప్డేషన్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్ కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే ఆన్లైన్‌లో ఇంకా ఈ ఫీచర్‌ని అయితే మనం తీసుకురాలేదు ఆధార్ వాళ్ళైతే. సో, ప్రస్తుతానికైతే ఆధార్ సెంటర్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే కంపల్సరీ మీరు ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్‌లో ఇంకా అప్డేషన్ చేసుకునేదానికి ఈ ఆప్షన్ ఇంకా మనకి తీసుకురాలేదు. కంపల్సరీ ఆధార్ సేవకే మనం వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇది తొందరలో కూడా మనకి ఫేస్ ఐడీతో ఇవ్వబోతున్నారని నిన్న నేను ఒక వీడియో చేస్తున్నాను. సో, ఆ వీడియోని ఒకసారి ప్రీవియస్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈ ఒక 5 పాయింట్స్ చెప్తాను చెప్పాం కదా, మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఆ పాయింట్స్ వచ్చి ఫస్ట్ మనం చూసుకుంటే క్వాలిటీ చెక్ అండి. క్వాలిటీ చెక్ వల్ల మీకు మీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మీరు అప్లై చేస్తారో మార్చుకునేదానికి ఆధార్ కార్డులో అది రిజెక్ట్ అవుతుంది. అసలు క్వాలిటీ చెక్ అంటే ఏంటంటే మీరు పెట్టిన డాక్యుమెంటు సరిగా లేకపోయినా, అంటే క్వాలిటీగా లేకపోయినా, ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ స్కాన్ చేసిన, డూప్లికేట్ అంటే జిరాక్స్ కాపీ స్కాన్ చేసిన, లేదంటే కలర్ జిరాక్స్ స్కాన్ చేసిన, ఇలాంటి సందర్భాల్లో మనకి క్వాలిటీ చెక్ పర్పస్గా రిజెక్ట్ అవుతుంది. సో, ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, డూప్లికేట్ పెట్టకూడదు, అలాగని చెప్పేసి స్కాన్కి సంబంధించిన కాపీ పెట్టకూడదు, కలర్ జిరాక్స్లు పెట్టకూడదు, మామూలు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లు పెట్టకూడదు. ఒరిజినల్నే మనం ఆధార్ సెంటర్ తీసుకెళ్ళి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటి క్వాలిటీ చెక్ వల్ల మనకి రిజెక్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫేక్ డాక్యుమెంట్స్. సో, చాలామంది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ల వల్ల మార్చుకునే దానికి చాలా కష్టమైపోతుందని చెప్పేసి పెన్షన్ కోసం కానీ, లేదంటే స్కూల్లో జాయిన్ చేయించేదానికోసం కానీ, ఎందుకంటే నా అనుభవం అనమాట. ఇవన్నీ నా దగ్గరకు వస్తున్న కస్టమర్ల దృష్ట్యా నాకు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఎలా అడుగుతుంటారు, ఏమేమి మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి. సో, దానికి ఆ కారణాలు మీకు చెప్తున్నా. ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు, ఇష్టానుసారంగా మార్చేవాళ్ళు. అందుకే గవర్నమెంట్ కూడా దీన్ని లిమిట్ పెట్టేసింది, ఒక్కసారి మాత్రమే. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక మనిషి ఒకేసారి పుడతాడు, ఒకేసారి చస్తాడు కనుక 2-3 సార్లు పుట్టడు, 2-3 సార్లు చావడు కనుక ఒక్కసారే ఉంటుంది. అందుకని దాన్ని వన్ టైం లిమిట్ చేశారు. చాలామంది ఏంటంటే ఈ లిమిట్ ఉన్నప్పుడు సందర్భాల్లో ఫేక్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తుంటారు అనమాట. బర్త్ సర్టిఫికేట్ని ఒక ₹100 ఇస్తే ఆన్లైన్లో కూడా ఫేక్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవడానికి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళేసి క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి అన్ని వెబ్సైట్లు అంతా కూడా ఏఐ సహాయంతో ఈజీగా వాటిని పట్టేసి రిజెక్ట్ అవుతున్నాయి. సో, దానివల్ల భవిష్యత్తులో మీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల. ఒక బర్త్ సర్టిఫికేట్ అంటే కాదు, 10th క్లాస్ మార్కులు కూడా ఫేక్ చేస్తున్నారు. ఓకేనా. సో, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు ఏదో ఒకటి పెట్టేస్తాం, అది గతం అనమాట. మనం ఏదంటే ఆ డాక్యుమెంట్స్ పెట్టేసి అప్రూవల్ అయిపోతాయి అనేది ఆ భ్రమ గతంలో ఉండింది. ఏ డాక్యుమెంట్ పెట్టినా అప్రూవల్ అయిపోతున్నాయి, ఏది పెట్టినా మనకి క్యాన్సిల్ అవ్వకుండా ఉన్నాయి అప్పుడైతే. సో, బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ప్రతిదీ వెరిఫై చేస్తున్నారు, బ్యాక్ ఎండ్లో వెరిఫై చేస్తున్నారు. మీరు ఇట్లా ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఆధార్ కార్డులు సస్పెండ్ అయ్యేందుకు కూడా కారణాలు మీరే కొని తెచ్చుకుంటారు సమస్యలు అనేది. ఓకేనా. సో, అందుకు ఫేక్ సర్టిఫికేట్ అనేది ఎట్టి పరిస్థితిలో పెట్టద్దండి. ఓకేనా. మీకు బర్త్ సర్టిఫికేట్లు మీ దగ్గర లేకపోతే అప్లై చేసుకోండి. ఓకేనా. 10th క్లాస్ మార్క్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇష్టానుసారంగా మార్చదని నేను ఇచ్చే సలహా. సో, నెక్స్ట్ చూసుకుంటే మల్టీ సర్టిఫికేట్స్. ఈ మల్టీ సర్టిఫికేట్ అంటే ఏంది, ఇది కొత్త భాష అనుకోవద్దండి. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్సే. సో, చాలామందికి ఏంటంటే ఒకేసారి 2-3 ప్రాంతాల్లో పుట్టినట్టు సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు, బర్త్ సర్టిఫికేట్లు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆంధ్రాలో ఉన్నాను. నాకు ఆంధ్రాలో ఒక ప్రాంతంలో పుట్టినట్టు ఒక సర్టిఫికేట్ ఉంది. దీని ద్వారా మనకు గతంలో పని జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కాకుండా ఆంధ్రాలో కాకుండా తెలంగాణకి వెళ్ళేసి ఆడ ఒక సర్టిఫికేట్ చేయించడము. ఎందుకంటే మనకి ఇప్పుడు వేరే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి కదా, అలా చేసుకోవడం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే కాదు, సొంత ఏ పీపుల్లో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను అనుకోండి, ఏడో ఒక సర్టిఫికేట్, పక్కన ఉన్న నెల్లూరులో ఇంకో సర్టిఫికేట్, ఇలా కూడా చేసేస్తున్నారు. ఇలాంటి మల్టీ సర్టిఫికేట్లు ఒరిజినల్ అదైతే ఫేక్ అయితే కాదు, కానీ ఎందుకంటే గవర్నమెంట్ని మోసం చేస్తూ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పకుండా, ఎందుకంటే ఓల్డ్ డేటా అనేది ఉండదు కనుక, సో ఇట్లా క్రియేట్ చేయించేసుకుంటూ ఉంటారు. సో, చాలామంది అలా చేయడం వల్ల గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా మీరు కూడా మోసపోతారు. ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ అయితే ఫేక్ కాదు, ఒరిజినలే. బట్ ఏంటంటే 2 సర్టిఫికేట్, డ్యూల్ సర్టిఫికేట్స్ వచ్చాయి కదా. అదే నేను చెప్పింది ఇంతకుముందు లాస్ట్ పాయింట్లో చెప్పింది కూడా అదే. ఒక మనిషి ఎన్నిసార్లు పుడతాడు, ఒక్కసారి అది పుడతాడు. ఈ ఊళ్ళో ఒకసారి పుట్టి ఆ ఊళ్ళో ఇంకోసారి ఎలా పుడతాడు. సో, అలాంటి మల్టీ సర్టిఫికేట్ చేసినా ప్రాబ్లం అవుతుంది. అలాగే చాలామందికి ఏంటంటే 10th క్లాస్లో 2 సర్టిఫికేట్స్ ఉంటాయి.
ఎలా అంటే ఒకటి రెగ్యులర్గా పాస్ అయి ఉంటారు, మళ్ళీ చాలామంది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ల కోసం కానీ లేదంటే వేరే ఇతర కారణాల వల్ల ఏంటంటే ఇంకొక 10th క్లాస్ని మళ్ళీ రాస్తారు. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటారు కదా, దూర విద్య అంటారు కదా, దాంట్లో అప్లై చేస్తూ ఉంటారు, అక్కడ వెళ్ళి మళ్ళీ 10th రాస్తుంటారు. ఇలా రాయడం వల్ల 2 సర్టిఫికేట్ మీ దగ్గర ఒరిజినలే, బట్ మీరు అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక సర్టిఫికేట్ పెట్టుంటారు, ఇప్పుడు మా దగ్గర ఒరిజినలే మా దగ్గర ఉండేది మీరు ఎందుకు ఇవ్వరనేసి రీసెంట్గా కోర్టులో కేసు వేశారు కదా. సో ఇది ఆధార్ సంబంధించి ఈ పరిస్థితి అనమాట. ఎందుకంటే అతని దగ్గర 2 సర్టిఫికేట్ ఉన్నాయి, తప్పే అతనిది. ఎందుకంటే అతను జెన్యున్గా చెప్పాలని చూస్తున్నాడు. ఎట్లా అంటే నా దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు మార్చాలని చూస్తాడు. ఏంటంటే గతంలో కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది, అది ఎందుకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్తది ఎలా వచ్చింది. సో అప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేస్తే బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి తెస్తే తీరా చూస్తే బర్త్ సర్టిఫికేట్ ఒకటే కదా ఉంటుంది, అక్కడేం దొరికిపోతాం కదా. బట్ మనకి ఎన్ని తెలుగులు ఉంటే వాళ్ళకి 100 తెలుగులు ఉంటాయి. సో ఇలా మల్టీ సర్టిఫికేట్ క్రియేట్ చేయడం వల్ల కూడా మనకు ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవ్వదు, అంటే రిజెక్ట్ అవుతుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చాలా గుర్తుపెట్టుకోండి. సో చాలామంది వెంటనే అప్లై చేస్తుంటారు, రిపీటెడ్గా అప్లై చేయడం అనమాట. సో ఇప్పుడు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కోసం చేయాలి కదా, అంతకుముందు నేమ్ చేంజ్కో నేమ్ కరెక్షన్ ఏదో ఒకటి చేస్తుంటారు, మళ్ళీ మొబైల్ నెంబర్ చేస్తుంటారు. ఇది ఒక పద్ధతి అనమాట. సో ఇలాంటి అప్లై చేస్తుంటారు, మళ్ళీ వెంటనే ఇది కూడా అప్లై చేస్తుంటారు. ఇలాంటి చోట్ల కూడా రిజెక్ట్ అవుతుంటుంది. కానీ అలా కాదనమాట. కొంతమంది ఏంటంటే ఒకసారి ఒక సెంటర్కి వెళ్తారు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఆధార్ మార్చుకోవడానికి ఫైల్ ఇస్తారనమాట, అప్లై చేస్తారు. నాకు కూడా చాలా అనుభవం దీంట్లో, అందుకని పర్సనల్ చెప్పాలి ఈ పాయింట్ అయితే. ఫైల్ ఇస్తారు, అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుంది, మన టైం అనేది మన చేతిలో ఉండదు, అది ఎప్పుడు అవుతుందో తెలియదు. కొంతమందికి అదృష్టం అంటే గంటలు అయిపోతాయి, కొంతమందికి 1 రోజులు అవుతున్నాయి, కొంతమందికి 10 రోజులు అవుతున్నాయి, కొంతమందికి నెలలు, అది నెల 2 నెలలు కాదు కదా, కొంతమంది సంవత్సరం కూడా పట్టిన టైం కూడా ఉన్నాయి, అలాగే పెండింగ్ పడిపోతుంటాయి. వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు అంటే సంవత్సరం పడిందంటే అది ఎవరికొకరు రేర్ అనుకోండి, అందరికీ పట్టవని కాదు, ఎవరికొకరికి టైం బాగాలని కూడా పడుతుంటాయి. సో చాలామంది ఏం చేస్తారు, మనకు ఒక చోట ఫైల్ ఇచ్చింటాము, ఆడ 10 రోజులు అయిపోయింటుంది, అప్పటికే ఇంకా కాలేదే, సో ఇంకో చోటకి పోతే అయిపోతుందేమో మళ్ళీ ఇంకో చోట అప్లై చేయడం. ఇది ఆల్రెడీ రిక్వెస్ట్ వెళ్ళింది, బ్యాక్ ఎండ్లో వెరిఫైలో ఉంది, పెండింగ్లో ఉంది, కానీ మళ్ళీ ఇంకొక ఫైల్ జనరేట్ చేయడము, అంటే ఇంకొక చోట పోయేసి ఇంకొక ఎన్రోల్మెంట్ అప్డేట్ చేయడం. ఇలా అతి తెలివి ఉపయోగించడం వల్ల 2-3 నెంబర్లు జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్నాలజ్మెంట్స్ అది పెండింగ్లో పడిపోవడము, అలాగే ఉండిపోతుంది, ఎన్నిసార్లు అప్లై చేసినా అలాగే ఉండిపోతుంది. సో తీరా చూస్తే అది ఎప్పటికొకసారి రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయితే హ్యాపీ, మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటాం, రిజెక్ట్ కాదు పెండింగ్ పడిపోతే ఈ అతిలో మనం ఉపయోగించడం వల్ల అది అలాగే బ్యాక్లో పడిపోతుంటుంది. సో అది సంవత్సరమైనా 2 సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఆ తర్వాత మనం ఆర్ఓకి వెళ్ళి దాన్ని ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం ఏదో ఒక ప్రయత్నం చేసుకోవాలి ఆ తర్వాత. సో ఇది లాస్ట్ ఫైనల్ స్టెప్, మనకి లిమిట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం మై ఆధార్ సైట్లోకి వెళ్ళేసి ఈ కొత్త వెబ్సైట్లో కానీ లేదంటే ఓల్డ్ వెబ్సైట్లో కానీ ఇక్కడ మై ఆధార్లోకి వెళ్ళారంటే లాగిన్ క్లిక్ చేసేసి, లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్రస్ కాలంలోకి వెళ్ళామంటే, సో ఇక్కడ కూడా ఉంది కదా అప్డేట్ అడ్రస్లో కూడా మనకి అప్డేట్ అడ్రస్ ఉందా, ఈ సెక్షన్లో కూడా మనకి లిమిట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ లిమిట్స్ ఏంటంటే మీకు నేమ్ చేంజ్కి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్కి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి, జెండర్కి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి, అడ్రస్కి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి, అడ్రస్కి అన్లిమిటెడ్. సో వాటికి అటు చూపిస్తుంది. సో లిమిట్ క్రాస్ కానీ మీకు అయిపోయి ఉంటే మీకు ఎన్నిసార్లు పెట్టినా కూడా రిజెక్టే అవుతుంది. కారణం ఏంటంటే రిమార్క్స్ చూపించేస్తుంది లిమిట్ క్రాస్ అయిపోయిందని, కొంతమంది చూపించదు, డైరెక్ట్గా ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అయితే చూపించేస్తూ ఉంటుంది. సో దానికంటే అంటే మన డాక్యుమెంట్ అయినా వీళ్ళు తప్పుగా స్కాన్ చేశారేమో అలా అనుకుంటూ ఉంటారు. బట్ దానికి కారణం ఏంటంటే మీకు లిమిట్ లేకపోవడం వల్ల. సో ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటివి పరిస్థితి అంతా కూడా మనకి ఈ యొక్క 5 కారణాల వల్లే మేజర్గా మన యొక్క ఆధార్ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో దీనికంతా కూడా ఈ ప్రాబ్లం మీకు లేకపోతే అప్లై చేస్తే 100% మీకు అవుతుంది, అవ్వాలి కూడా. అప్పటికి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మాతో కూడా కాంటాక్ట్ అవ్వండి. సో మీరు కూడా మాతో కాంటాక్ట్ అవ్వాలంటే కాల్ మీ ఫర్ అప్ కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీకు నేను ఒకవేళ మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే ఎన్నిసార్లు అప్లై చేసినా, మీరు జెన్యూన్గా ఉన్నా అప్లై చేసిన ప్రాబ్లం ఉన్నా నాతో కాంటాక్ట్ అవ్వండి కాల్ మీ ఫోర్ ద్వారా. నేను ఖచ్చితంగా మీకు నేను సలహాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలని కూడా నా పర్సనల్ కూడా మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అదేంటి ఒకసారి చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మల్టీ సర్టిఫికేట్స్ని, ఫేక్ సర్టిఫికేట్స్ని పక్కన పెట్టండి. ఓకేనా. సో థర్డ్ పాయింట్ ఏంటంటే వెంటనే అప్లై చేయడం పూర్తిగా బంద్ చేయండి. ఈ 3 కానీ పక్కన పెట్టేస్తే మిగతా ఈజీ అనమాట. ఈ 3 ముఖ్యంగా మేజర్గా చాలామంది చేసే పొరపాట్లు ఎక్కువగా ఇవి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా మనకు అప్లై చేసేప్పుడు. సో చూస్తూ ఉంటాం కదా జనాలందరినీ కూడా. సో దానివల్ల నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో చూసుకోండి. ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ విధంగానే మీకు వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో వాట్సాప్ సర్వీస్ అనేది పూర్తిగా క్లోజ్ చేశానండి. ఓన్లీ మీరు నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా. సో అలాగే ఎవరైనా లోన్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నా, సో రికవరీ ఏజెంట్స్ నుంచి విపరీతంగా టార్చర్స్ ఉన్నా కూడా సో రిలీఫ్ పొందడానికి ఈజీగా కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి.
అవి ఎలా ఏంటి అనేది కూడా నేను మన కోర్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. సో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో మన వెబ్సైట్ ఇక్కడ ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఒకసారి వెళ్ళి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకసారి ఓపిక ఉన్నప్పుడు ఆ వీడియోని కూడా చూడండి. మీ ప్రాబ్లం మీరే సెల్ఫ్గా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.